క్రేయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన 6 నెలల బాబు మృతికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు తండ్రి విష్ణు. తన బిడ్డ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని కోరుతున్నారు. హాస్పిటల్ యాజమాన్యంపై డాక్టర్ అభిషేక్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేసుపై దర్యాప్తును వేగవంతం చేసి హాస్పిటల్ను సీజ్ చేయాలంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. బాబు క్రయాన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే ఆ బాబు తండ్రి మనతో పాటు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడదాము. 4 రోజులు అవుతున్నా కూడా ఎందుకని చర్యలు తీసుకోవట్లేదని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. డాక్టర్ అభిషేక్ వల్లనే మా బాబు చనిపోయాడని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మాట్లాడడానికి తండ్రి విష్ణు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, శనివారం రోజు ఈ ఘటన జరిగింది. దాదాపు 4వ రోజు ఇది. ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి పోలీసులు మీతో ఏం మాట్లాడడం జరిగింది, అదేవిధంగా ఈ ట్రీట్మెంట్కి సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడారు? మేము పోలీస్ స్టేషన్ కూడా కన్సల్ట్ అయ్యాము. యాక్చువల్గా నిన్న సోదాలు జరిగినాయంట డ్రగ్ వాళ్ళ నుంచి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. సో దాని అసలు అంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా, అంటే మమ్మల్ని కూడా అడగాలన్న, అంటే మమ్మల్ని ఏమి వన్ సైడే అయింది కదా, సో మా సైడ్ నుంచి ఏం అడగలేదని ఇంటెన్షన్తో మేము పోలీస్ వారిని అడగడం జరిగింది. సో వాళ్ళు చెప్పారు, సో వాళ్ళు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారంట. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాకనే వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతా అని చెప్పారు. సో అండ్ మేము ఏదైతే ఆధారాలు అందించామో అవన్నీ పోలీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఏదైతే ఎక్స్పైర్డ్ అయిన మెడిసిన్స్ కానీ, లేకపోతే ఆ టైంలో చింపేసిన కేస్ షీట్ కానీ, మా అబ్బాయి డిసీజ్డ్ అండ్ సో టైం ఆన్ 21st అని చెప్పి రాసిన ఆ పేపర్లు కానీ, ఓపెన్ చేయకుండా ఉన్న మందులు కానీ, అవన్నీ మేము పోలీస్ వాళ్ళకి అందజేయడం జరిగింది. వాళ్ళ దగ్గరే సేఫ్గా ఉన్నాయి అవి. అండ్ మా సైడ్ నుంచి డిఎంహెచ్ఓ గారిని కూడా కలుద్దామని చెప్పాం. మేడంని కలిసాము ఇప్పుడే. సో మేడం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. సో మేడంకి చెప్పాము, మేము ఇలా ఎక్స్పైర్ అయిన మెడిసిన్ వల్లనే నా అబ్బాయి చనిపోయాడు, 6 months బేబీ చనిపోయాడని చెప్పాను. సో మేడం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అండ్ మేడం నా దగ్గర ఉన్న ఫొటోస్ కూడా చూపించాను మేడంకి, మా అబ్బాయి సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారని చెప్పి. ఆ టైంలో అభిషేక్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లనే నా కొడుకు చనిపోయాడు. దాంతోపాటు సిపిఆర్ చేసే టైంలో మధ్యలో అభిషేక్ వచ్చి నన్ను మీ అబ్బాయికి ఏమైందని అడగడము, అంటే ఆయన డాక్టరా నేను డాక్టరా నాకు అర్థం కాలేదు. సో మమ్మల్ని ఎంత మనోవేదనకి గురి చేస్తున్నారంటే 4th డే ఇవాళ స్టిల్ మేము ఇంకా తిరుగుతూనే ఉన్నాము. సో నేను గవర్నమెంట్ని, హెల్త్ సెక్రటరీ గారిని కానీ, లేకపోతే మినిస్టర్ గారు కానీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు నాకు న్యాయం జరగకపోతే నా కొడుకు చావుకి ఏం వాల్యూ ఉండకుండా పోతుంది. ఓ చిత్తు కాగితం లెక్కనే అయిపోతుంది వాని పరిస్థితి. సో నా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. మా వైఫ్ ఇంకా స్టిల్ తను షాకింగ్ స్టేట్లోనే ఉంది. సో అసలు నిద్ర లేదు, తిండి లేకుండా ఉంది. సో నేను అందుకనే అఫీషియల్స్ని అందరినీ అడుగుతున్నాను, దయచేసి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మరి ఏం చెప్తున్నారు పోలీసులు కావచ్చు, మీరు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి డిఎంహెచ్ఓ దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని మాట్లాడారు? మేడంకి మేము ఇప్పుడు మా దగ్గర ఉన్న, అంటే ఫోన్లలో ఆ టైంలో తీసిన ఫొటోస్, ఎక్స్పైరీ మెడిసిన్ డీటెయిల్స్, కేస్ షీట్ చింపేసిన ఆ డీటెయిల్స్, ఎవరైతే అభిషేక్ రాసిన తన క్యాబిన్లో డస్ట్బిన్లో దొరికిన ఆ పేపర్లు కూడా మేము మేడంకి వయా వాట్సాప్ నుంచి పంపించడం జరిగింది. మేడం అవన్నీ చెక్ చేస్తా అని చెప్పారు. మేడం ఇంకా ఇంటర్నల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. బట్ నిన్న కూడా మాకు ఇంటర్నల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొన్ని ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ దొరికాయంట హాస్పిటల్లో నిన్న వాళ్ళు చేసిన సోదాలలో. సో త్వరితగతిన దీన్ని చెక్ చేసుకొని, మేడం గారు కూడా చెక్ చేసుకొని మాకు న్యాయం చేయాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఏ తల్లిదండ్రులకు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఇమ్మీడియట్గా హాస్పిటల్ని సీజ్ చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్, వేరే నేమ్తో కానీ ఆ నేమ్తో కానీ ఆ డాక్టర్ మెడికల్ లైసెన్సులు రద్దు చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక ఇష్యూ అయిందంట, మాకు తెలియదు ఆ విషయం. ఆల్రెడీ ఒక బేబీయో లేకపోతే మదర్ ఎవరో ఒక 6 months ఓవర్ ద టైం చనిపోయారంట. ఆ ఇష్యూ అయినాకనే అక్కడి నుంచి అక్కడికి మూవ్ అయిందంట హాస్పిటల్. ఆ విషయం మాకు తెలియదు. చిన్న జ్వరం అని పోతే ఎక్స్పైరీ మెడిసిన్తోని ఇర్రెస్పాన్సిబుల్ ఉండి నా కొడుకుని నాకు లేకుండా చేసిండ్రు, నా కడుపు కోత కలిగించారు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ. సో అందుకనే దీన్ని గవర్నమెంట్ కానీ, అధికారులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ జల్దీ వాళ్ళకి స్పీడప్ చేసి జల్దీ నాకు
ఒక పెయిన్ని కొంచెం రిలీఫ్ చేయాలని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు వరకు నివేదిక వస్తుందన్నారు? దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎప్పుడు తెలిసే అవకాశం ఉందన్నారు? ఇంకా మేము ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు 10 to 15 days అన్నారు. సో మెడికల్ రిపోర్ట్ గురించి ఇంకా మేడం నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, బట్ మేబీ ఒక 2 daysలో రావచ్చని మేము అనుకుంటున్నాము. సో అది రాగానే కఠినమైన చర్యలు తీసుకుంటారని ఎవరైతే కన్సర్న్ డాక్టర్స్ ఉన్నారో, ఆ టీం ఉందో, ఎవరైతే డాక్టర్ వైఫ్ ఉందో వాళ్ళందరినీ వాళ్ళ లైసెన్సులు రద్దు చేసి టిల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు, టిల్ మాకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ లైసెన్సులు సస్పెండ్ అన్న చేసి ఫర్ టెంపరీ పర్పస్ చేసి వాళ్ళు ఫర్దర్గా ఎట్లాంటి మెడికేషన్లో ఎట్లాంటి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా మాకు ఇది ఇమ్మీడియట్ చేయాలని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. సో ఇది నా ఒక్కని కోత కాదు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో బయటకు వచ్చిరో లేదో నాకు తెలియదు, బట్ నాకు జరిగింది. నేను వేరేవానికి జరగకూడదన్న ఉద్దేశంతోనే నా పెయిన్ ఎంతున్నా నేను అది పక్కన పెట్టి బయటకు వచ్చి లీగల్గా ఫైట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద, వాళ్ళు నాకు న్యాయం చేస్తారని చెప్పి. సో మొత్తానికైతే విష్ణు బాబు తండ్రి చెప్తున్న దాన్ని బట్టి సత్వరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, డాక్టర్ అభిషేక్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, హాస్పిటల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ రిపోర్ట్ వచ్చే లోపు వాళ్ళ లైసెన్సులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా దిశగా వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే డిఎంహెచ్ఓకి కూడా కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ శంకర్ రావుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.